అరవింద్ గారు ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇది హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ లో వరుస చేరికలు, ఇది బీఆర్ఎస్ కి బిగ్ షాకింగ్ అని కూడా చెప్పొచ్చు. బీఆర్ఎస్ నుంచి పలు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి కాంగ్రెస్ లో చేరుతున్నారు వరుస పెట్టి. అసలు ఈ వరుసలకు కారణం ఏంటంటే ప్రధానంగా ఏం చెప్తారు? దీనికి ఒక చిన్న సమాధానం చెప్పే ముందు ఒక విషయం గుర్తు చేయాలి. ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినటువంటి కేటీఆర్ అక్కడ విలేకరులతో మాట్లాడుతూ విలీనం వేరు చేరికలు వేరు అని ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు 4 రోజుల్లో విలీనం దిశగా కాంగ్రెస్ వెళ్తుందని చెప్పాక తప్పదు. ఒక పక్క ప్రకాష్ గౌడ్ చేరారు, ఈరోజు అరికపూడి గాంధీ చేరుతున్నారు. నాకున్న సమాచారం ప్రకారం రేపైతే ఎమ్మెల్సీ నవీన్ రావు చేరబోతున్నారు. ఎమ్మెల్సీ నవీన్ రావు చేరిక అంటే అసలు ఎమ్మెల్సీ నవీన్ రావు కేటీఆర్కి అత్యంత ఆప్తుడుగా చెప్పేటటువంటి వ్యక్తి. కేటీఆర్కి కేసీఆర్కి అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి నవీన్ రావు చేరిక ద్వారా బీఆర్ఎస్కి కాంగ్రెస్ ఒక భారీ షాక్ ఇవ్వబోతుంది అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. అక్కడి నుంచి అంటే చేరికల యొక్క ప్రస్థానం చూస్తే గతంలో తెలుగుదేశంలో ఉండగా రేవంత్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ చేరుతున్నారు, అదొక వైపు ఉంది. రెండో పక్క కేటీఆర్కి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కూడా చేరుతున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే రేవంత్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళు చేరుతున్నారు, మరోపక్క కేసీఆర్కి కేటీఆర్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా చేరుతున్నారు. సో దీని ద్వారా కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మనం అన్నాంటి వాళ్ళం ఆలోచించింది ఏంటంటే బిల్లులు ఎట్లా పాస్ చేసుకుంటారు అనేది ప్రధానమైనటువంటి సమస్య వచ్చింది. శాసనసభలో బిల్లులు పాస్ అవుతాయి, శాసన మండలికి వెళ్ళేసరికి అక్కడ బలం లేదు కదా, చాలా తక్కువ బలం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎట్లా చేస్తుంది? అంటే దీనికి చేరికలు లేదా విలీనం మాత్రమే ప్రత్యామ్నాయం అంటూ ఒక కంక్లూజన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు అదే దిశగా కాంగ్రెస్ వెళ్తోంది. ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే ఈ ప్రక్రియ పూర్తి చేసి అదే సందర్భంలో ఉన్నటువంటి తమ బలాన్ని పెంచుకోవడం ఒక పక్కన ఉంటే మండలిలో అవసరం రీత్యా వాళ్ళ విలీనం చేసుకొని అంటే శాసన మండలిలో ఆ శాసనసభ అంటే ఆ పక్షంలో ఉండేటటువంటి మెజారిటీ 2/3 వంతు సభ్యులు కనుక వస్తే విలీనం సుగమం అవుతుంది. ఇక్కడ గతంలో టీడీఎల్పీని అంటే రేవంత్ రెడ్డి టీడీఎల్పీలో ఉన్నప్పుడు విలీనం చేసుకొని ఏదైతే షాక్ ఇచ్చారో, ఏదైతే రేవంత్ రెడ్డిని అధికారికంగా తమ పార్టీ ఎమ్మెల్యేగా చూపించాలని ప్రయత్నం చేశారో, ఈరోజు పూర్తి స్థాయిలో ఈ మొత్తం విలీనం దిశగా వెళ్ళి మార్గాన్ని సుగమం చేసుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక పక్కన అయితే క్లియర్, ప్రకాష్ గౌడ్ కానీ అరికపూడి గాంధీ కానీ రాబోతున్న మరికొంతమంది కానీ దీంట్లో ఒకటి రేవంత్కి గతంలో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, ఇప్పటికీ కేటీఆర్ తోటి కేసీఆర్ తోటి సన్నిహితంగా ఉన్నవాళ్ళు. ఈ ఇద్దరు చేరిక ద్వారా మండలిలో అదే సందర్భంలో శాసనసభలో కూడా తమ బలాన్ని బలంగా అంటే గణనీయంగా పెంచుకోవాలనేది కాంగ్రెస్ యొక్క స్ట్రాటజీగా అర్థమవుతుంది. దీని వెనుక నైతిక విలువలు ఉన్నాయా, శాసనసభలో పాటించాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఫిరాయింపు నిరోధక చట్టం సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రాలు ఉన్నాయా, వీటన్నిటిని ఆలోచించే ముందు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఆ విలువలు, ఆ చట్టం యొక్క అమలు ఎప్పుడో మర్చిపోయాం మనం. వాస్తవంగా వచ్చేసరికి వీటి వెనుక ఈ రకమైనటువంటి విలువల పతనం వెనుక ఎవరున్నారు అనేటటువంటి చర్చ కూడా మొదలవుతుంది. ఎవరు మొదలుపెట్టారు దీన్ని, ఎవరు ఏ స్థాయికి పీక్కి తీసుకెళ్లారు అనేటటువంటి చర్చ ఒక పక్కన ఉంటే, రెండో పక్కన బీఆర్ఎస్ అయితే తాము గతంలో వాడినటువంటి అస్త్రానికే ఇప్పుడు బలవుతుంది అని చెప్పక తప్పదు. అమూల్య. ఓకే అరవింద్ గారు. అవధాన్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, వరుసగా ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టే ఆ ఆప్తులు అంటే కేటీఆర్ కి దగ్గర వాళ్ళు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రేపు ఎల్లుండి చూసుకున్నట్టు కూడా మరిన్ని ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీ కానీ మరిన్ని చేరికలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏం లేదండి, నేను జస్ట్ ఒక వారం క్రితం ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసిన ఏదో కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మాకు లాస్ట్ 6 months 8 crores ఫండ్స్ రాలేదు, ఆగిపోయాయి. అంటే వాస్తవానికి ఇలాగ ఫండ్స్ రాకుండా ఆపేసి ఎమ్మెల్యేని తమ వైపు తీసుకోవడం అనేది అంత ఫోర్సిబుల్ గా స్టార్ట్ చేసింది చంద్రశేఖర్. అంతకు ముందు కూడా అంటే వాస్తవానికి 2008-9 ఆ టైం ముందు
కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు అప్పట్లో జగ్గారెడ్డి వీళ్ళంతా ఒక 10 మందిని కాంగ్రెస్ వైపు రాజశేఖర రెడ్డి అట్రాక్ట్ చేయగలరు. చేసినప్పుడు నాకు తెలిసి అప్పుడు ఫండ్స్ ఇవ్వకపోవడం కాదు, ఎక్స్ట్రా ఫండ్స్ ఇచ్చారు. అంటే తేడా ఎక్కడ ఉందంటే, నువ్వు మా దగ్గరికి వస్తే నీ కాన్స్టిట్యూన్సీకి ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తాను, నీకు వచ్చే ఫండ్స్ ఆపుతావు అన్న చర్చ అప్పట్లో లేదు. రాజశేఖర రెడ్డి తరువాత ఇది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఒక్క సందర్భంలో అసెంబ్లీలో చర్చ వచ్చినప్పుడు ఎవరికి, హరీష్ రావుకి, మాజీ మంత్రి హరీష్ రావుకి, అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్, వీళ్ళిద్దరికి చర్చ వచ్చినప్పుడు ఐ థింక్ ఐఎమ్ దేర్ హౌస్. డిస్కషన్ ఏమిటి అంటే, మీ కాన్స్టిట్యున్సీకి నిధులు ఎలా వస్తాయో చూస్తాను అని తూలేడు మాట ఎవరు, కిరణ్ కుమార్ రెడ్డి. అంతవరకు కరెక్ట్. కానీ ఆయన మొత్తం తెలంగాణలో అన్ని నియోజకవర్గాలకి నిధులు ఆపుతానని అనలా. అది కూడా ఒక నాకు గుర్తున్నంత వరకు ఒక డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ డిగ్రీ కాలేజ్ అనుమతి కోసం నా దగ్గరికి వచ్చావు, నేను అవుట్ ఆఫ్ ద వే అనుమతి ఇచ్చాను, ఆ విషయం మర్చిపోతున్నావు. కాబట్టి అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమ వేడిలో హరీష్ ని ఉద్దేశించి మాట్లాడనే తెలంగాణ సమాజానికి మొత్తం అడాప్ట్ చేసుకొని ఆపాదించుకొని. ఐ రిమెంబర్ దట్. అయితే తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగింది ఏమిటంటే, అపోజిషన్ వాళ్ళందరికీ ఫండ్స్ ఆపేశారు. నువ్వు మా దగ్గరికి వస్తేనే ఫండ్స్ వస్తాయి, నీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కావాలా, నీ నియోజకవర్గంలో నీ వాటి చెల్లుబాటు కావాలా, అయితే మా దగ్గరికి రా. దీన్ని అంటే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు ఒక స్థాయికి తీసుకెళ్లారు. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నాడు. ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే యూ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ రిపేయిడ్. నువ్వు ఏదో ఇచ్చావో అదే నీకు వస్తావు.